小轩窗梳妆，是谁家姑娘轻轻摇响玉铃铛？愿晚风送霜，愿期尽天光，你是枕边月色微凉。少年褪戎装，人把浮名藏，欢乐前桌的吟唱。愿人世无常，愿思念风涨，历史掌心将阳滚烫。夜雨绵绵，夜不成眠，相遇相见，相拥如眠，相随随年年。苦足无眠，心事怎言？相遇相见，此情绵绵，心幸福绵绵。మిత్రమా మిత్రమా రాజకుమారి మళ్ళీ వెళ్ళిపోయింది. తన ఆరోగ్యం మెరుగైందా? మెరుగుపడినట్టే ఉంది. రాజమాతతో చాలా దురుసుగా ప్రవర్తించారు. ఈ విషయం వాళ్ళ నాన్నగారితో ఫిర్యాదు చేయడానికి వెళ్ళుంటుంది. మిత్రమా నెమ్మదిగా. యువరాణి, అసలు నిన్న కలలో ఏం చూశారు? ఎందుకలా దాక్కున్నారు మీరు? ఏ కారణం లేకుండా ఇక్కడికి వచ్చారు. ఒకవేళ మహారాజ్ గారికి తెలిస్తే? అదేం పెద్ద విషయం కాదు. నేనేం పట్టించుకోవట్లేదు. అయినా నేనేం దాక్కోవట్లేదు. అతని నుంచి దూరంగా ఉంటున్నాను. ఈసారి కలలో ఎవరు చనిపోలేదా? చనిపోయినా బాగుండేదేమో. మోసగాడు. యువరాణి, అసలు ఏం జరిగిందో ఇప్పటికైనా చెప్పొచ్చు కదా. చెప్పండి. అది నా కలలో అతను లేదులే, చెప్తే బాగుండదు, వదిలేసే. తొందరగా చెప్పండి. ఏం జరిగిందో చెప్పొచ్చు కదా. చెప్పమంటున్నానా? చెప్పనని చెప్పానా? ఇక్కడేం చేస్తున్నారు? నేను మీతో ఏం మాట్లాడలేదు. ఎందుకు అలా చూస్తున్నారు? నీతో మాట్లాడాలి. ఏదైనా దాస్తున్నావా? మీ ఇంట్లో ప్రతి ఒక్కరూ నన్ను అవమానిస్తున్నారు. నేను అక్కడికి రాను. మా అత్తయ్య నిన్ను అపార్థం చేసుకున్నారు. కంగారు పడకు. ఆవిడికి నేను నచ్చ చెప్తాను. వద్దు. పెద్దవాళ్లతో మనం ఏం చెప్పకూడదు. నా మీద ఇంకా కోపంగా ఉందా? నేను నీకోసం రాకుండా ఉండాల్సింది. నువ్వు ఇష్టంతో వచ్చావు. అక్కడ పుష్పం కూడా వదిలేసి వెళ్ళావు, అవునా? నీతో పాటు అక్కడున్న అమ్మాయి ఎవరు? ఏ అమ్మాయి? అక్కడున్న అమ్మాయి. తనెవరో నీకు చెప్పిన అర్థం కాదు. అది అంటే నాకు చెప్పకుండా నాకు సాయం చేయడానికి వచ్చింది. అయినా నువ్వు అనుకుంటున్నట్టు తనకి నాకు ఎటువంటి సంబంధం లేదు. ఈ విషయం నీకు నేను ఒక్కసారి చెప్తాను. నాకు అర్థమయ్యే వరకు చెప్పాల్సిందే. ఎందుకు? చెప్పను. చెప్పినా సరే నీకు అర్థం కాదు.
అయినా నువ్వు వెళ్ళిపో. నేను ఈ దారిలోకి రావాలనుకోవట్లేదు. నువ్వు మర్చిపోయినట్టున్నావు. గతంలో నువ్వు కూడా అబద్ధాలు చెప్పావు. ఈ రాజభవనంలో ఇప్పుడు నువ్వు ఉండకూడదు. బయలుదేరదాం పద. నేను రాను. అది నీ చేతుల్లో లేదు. రాను. నన్ను కిందకి దింపమని నీకు విడాకులు ఇస్తాను చూడు. నన్ను కిందకి దింపమని విడాకులు ఇస్తాను. విడాకులు ఇస్తావా? ఎంత ధైర్యం నీకు? నా ధైర్యం ఏంటో చూస్తావా? ఇలా చూడు, నాతో పద. ఇంతకు ముందు ఎప్పుడు రాయలేదు. ఎలా మొదలు పెట్టాలి? గత జన్మలో ఉన్న రుణం వల్ల ఈ జన్మలో పెళ్లి చేసుకున్నాము. కానీ మన మధ్య సంబంధాలు సరిగ్గా లేవు. రోజులు గడిచే కొద్దీ ఒకరికొకరం దూరం అవుతున్నాము. పిల్లి ఎలుకలాగా ఒకే ఇంట్లో ఎన్ని రోజులనే ఉంటాము? భార్య భర్తలుగా మన మధ్య చాలా సమస్యలున్నాయి. నా భర్తకి మిగతా ఆడవాళ్ళు బాగా నచ్చుతారు. వాళ్ళందరితో కలిసి రాస క్రీడలు ఆడుతున్నారు. అంతే. రాస క్రీడలు? ఈ మాట అనడంలో నీ ఉద్దేశం భరించలేకపోతున్నావు కదా. ఇప్పుడు నేను చెప్పేది రాయ్. భార్య అంటే పద్ధతిగా కలుపుగోలుగా ఉండాలి. కానీ నా భార్య మాత్రం అహంకారంతో ప్రవర్తిస్తూ ఉంటుంది. ఇలాంటి రెండు మనస్తత్వాలు కలిసి జీవించగలవా? అస్సలు జీవించలేవు. విడాకుల కోసం భార్య భర్తల ఇద్దరి అనుమతి కావాలి, లేదంటే అది చెల్లదు. నేను చెప్పిందంతా రాసావా? బాగా చెప్పారు మీరు. కానీ నా ముందు చెప్పడానికి ఎంత ధైర్యం? ఇలా చూడు, అతనికి మందలవాటు ఉందని కూడా రాయి. ఎప్పుడు నిద్రపోతుందని రాయ్. అందులో తప్పేముంది? నిద్రపోయేటప్పుడు నేనేమైనా శబ్దం చేశానా? పగలు కూడా నువ్వు నిద్రపోతున్నావు. దాన్ని నిద్రమత్ అంటారు. ఇతను మంచితనం అంటే ఏంటో తెలియని ఒక సైనికుడు అని రాయి. ఈవిడ పొగరు పట్టిన యువరాణి బాధ అంటే ఏంటో తెలియదు. అనవసరంగా గొడవ పెట్టుకుంటున్నావు. అనవసరంగా గొడవ మొదలు పెట్టింది నువ్వు. యువరాణి, నిజంగానే రాయాలా? రాయి. ఎవరి లోపాలు ఎక్కువ ఉన్నాయో నేను చూస్తాను. బాగా సమయం తీసుకో. నువ్వేం చేయగలవో నేను కూడా చూస్తాను. యువరాణి, మహారాజు గారు పిలుస్తున్నారు. తండ్రి గారికి ప్రణామాలు. ఏదైనా సమస్య వచ్చిందా? నువ్వు ఎందుకు అకస్మాత్తుగా రాజభవనానికి వచ్చావు? సమస్య? మీరు ఎందుకు అలా అడుగుతున్నారు? ఎందుకంటే నువ్వు పెద్ద ప్రమాదం నుండి బయటపడ్డావు. నీపై దాడి చేసిన ఆ దుండగుడి రూపురేఖలు గుర్తున్నాయా? మా నాన్నగారు ఇంకా ఆ దాడిని మర్చిపోయినట్లేరు. నన్ను క్షమించండి. ఆ రోజు జరిగింది నాకెప్పుడు స్పష్టంగా గుర్తులేదు. నాకు ఈ మధ్య వింత వింత కలలొస్తున్నాయి. ఒక్కసారి ఆలోచించు. ఆ దుండగుడు షూయు అయిండొచ్చేమో. అతనే అని ఎందుకు అనుకుంటున్నారు? నాన్నగారు, ఈ విషయం గురించి మీరు మరీ లోతుగా ఆలోచిస్తున్నట్టున్నారు. అతను కాదన్న నమ్మకం నాకు కూడా ఉంది. సైనిక బాధ్యతలు మొత్తం కూడా నీ కారణంగా తన చేతుల్లో పెట్టాం కదా. దుర్వినియోగం చేస్తాడేమో అనిపిస్తుంది. సమస్య వస్తే వెంటనే తెలియచేయి. అలాగే. వెళ్ళిక్కడి నుంచి. ఒక్క నిమిషం. ఏంటది దాస్తున్నావు? లేదు, షుయోని భయపెట్టడానికి దీన్ని వాడాలనుకున్నాను. కానీ దీన్ని కనుక మా నాన్నగారు చూసారంటే అప్పుడు... అది ఇలా ఇవ్వు. వెళ్ళి దాన్ని తీసుకురా. యువరాణి, దయచేసి నన్ను ఇబ్బంది పెట్టకండి. ఏంటిది? నిన్ను షూయుని గమనించమని పంపించాను. ఇన్ని రోజులు నువ్వు అక్కడ సంతోషంగా లేవు, అవునా? అదే లేదు. అలాగా? ఎందుకు అలా అబద్ధం చెప్తున్నావు? ఒకవేళ అదే నిజమైతే మీ మధ్యకి విడాకుల పత్రం ఎందుకు వచ్చింది? అలాగే మీ ఇద్దరి సంతకాలు కూడా ఈ లేఖ పైన ఉన్నాయి. ఇష్టం లేకే కదా ఇలా చేశారు. మీ ఇద్దరికి ఒకరంటే ఒకరు ఇష్టం లేకే కదా ఇలా చేసింది.
మీరు కూడా ఆలోచించి చూడండి. కూతురు విషయంలో తప్పు చేశాను అని అనిపించడం లేదా? మిగతా ఆడవాళ్లతో సంబంధం పెట్టుకున్నాడా? నాకు ఆ విషయం చెప్పు. నీ భర్త ఎవరెవరితో సంబంధం పెట్టుకున్నాడు? నీ దగ్గర సాక్ష్యం ఉందా? ఇప్పుడేమీ లేవు. లేవా? కానీ ఒక నెల రోజుల్లో తప్పకుండా సంపాదించగలనా నమ్మకం ఉంది. అంటే నీ భర్త నిన్ను మోసం చేస్తున్నాడని నీకు అనిపిస్తోంది? అది కేవలం నా ఊహ మాత్రమే. ఎలాంటి సాక్ష్యాలు లేవు. నాతో ఇలా ప్రవర్తిస్తున్నందుకు నిన్ను నేను క్షమిస్తాననుకుంటున్నావా? నాన్నగారు, మీ మంచితనాన్ని నేను అభినందిస్తున్నాను. మీ స్థానంలో వేరే ఎవరున్నా నేను అనాథగా మారిపోయి ఉండేదాన్ని. నా మంచితనం గనక నువ్వు నిజంగా గుర్తుపెట్టుకునుంటే నా ముందు ఎప్పటికీ నువ్వు అబద్ధాలు చెప్పేదానివి కాదు. నీ భర్త వద్దకు వెళ్ళి తన చర్యలపైన పూర్తి శ్రద్ధ పెట్టాలి. తను చేసే ప్రతిదీ నాతో చెప్పాలి. అలాగే నిన్ను మోసం చేస్తున్నాడో లేదో కూడా తెలుసుకో. అర్థమైందా? అర్థమైంది. వెళ్ళిక్కడి నుంచి. మీ నాన్నగారితో నా గురించి ఏం చెప్పావు? నువ్వెంత చెడ్డవాడివో చెప్పాను. ఇంకేం చెప్పగలను? విడాకుల పత్రం గురించి కూడా ఎంతో చెప్పావా? చాలా ఇబ్బందికరమైన పరిస్థితి ఇది. ఇవ్వలేదు అని అబద్ధం చెప్తే బాగుండదు. మిమ్మల్ని వెంటనే మహారాజు గారు రమ్మంటున్నారు. పెద్ద సమస్యకు నువ్వు కారణమయ్యావు. పిచ్చోడా. ప్రణామాలు మహారాజా. ధన్యవాదాలు. లేచి నిలబడు. ధన్యవాదాలు. నిన్నిక్కడికి పిలిపించడానికి కారణం ఏంటో తెలుసా? నాకు తెలీదు. కారణం ఏంటో చెప్తారా? నేనింకా ఆ విషయం మర్చిపోలేదు. రాకుమారి రక్షణ బాధ్యతను నేను నీ చేతుల్లో పెట్టాను. భర్త భార్యని చక్కగా చూసుకోవాలి. తను నియమాల్ని అతిక్రమించకూడదు. అలాగే విడాకుల పత్రాలు రాసుకోకూడదు. యువరాణి నాకు దత్తపుత్రిక. కాస్త తనకి అహంభావం ఎక్కువ. ఎందుకంటే తనకి తన సోదరుడంటే ఇష్టం. అందుకే ఇలా ప్రవర్తిస్తుంది. తను కాస్త మొండమ్మాయి కావచ్చు, కానీ మనసు మాత్రం మంచిది. ఎలాగైనా తన్ని నేను మార్చుకుంటాను. ఇప్పుడు నాకు ప్రశాంతంగా ఉంది. నేను నిన్ను ఒక ముఖ్యమైన విషయం కోసం పిలిపించాను. సైన్యానికి ఆధిపత్యం వహించే 2 వ్యక్తుల గురించి అందులో ఉంది. ఒక్కసారి దాన్ని చదువు. సైన్యాధిపతులుగా వీళ్ళు షున్ని నింగ్ని పరిశీలిస్తున్నట్లున్నారు. ఇందులో మీ సమ్మతం ఎవరికి? నేను తెలివితేటలున్న వ్యక్తిని కాను. రణరంగంలో శత్రువుని చంపడం సులభం, కానీ ఇలాంటి నిర్ణయాలు కష్టం. సరే సరే. మీ అన్నయ్య ఎప్పుడు చెబుతూ ఉండేవాడు ఇవన్నీ నీకు అసలు నచ్చవు అని. మా అన్నయ్య నా గురించి చెప్పేవాడా? అవును. తను ఎప్పుడు కూడా నిన్ను చూసి చాలా గర్వపడేవాడు. తనే గనుక లేకపోతే రాజభవనంలో అగ్ని ప్రమాదం వల్ల నేను ఎంతగానో ఆరాధించే ఎన్నో జ్ఞాపకాలు మాడి మసైపోయేవి. తను కాపాడాడు. మా ఇద్దరి మధ్య ఉన్న అనుబంధం చాలా గొప్పది. నా దేశం కోసం ప్రాణాలైనా అర్పిస్తా. మా కుటుంబం ఎప్పటికీ మీ సేవలో అంకితం. జూయి అలాగే తన భార్య ఇద్దరు యుద్ధంలో చనిపోయారు. వాళ్ళ పెద్దబ్బాయి ఇప్పుడు ప్రాణాలతో ఉన్నాడో లేదో కూడా ఎవరికీ తెలియదు. చిన్నబ్బాయి ఇప్పుడు ఒంటరిగా మిగిలిపోయాడు. కుటుంబం చిక్కుల్లో పడింది. ఆగండి. నీకేమి కాదు, ఏడవద్దు. మన వంశంలో ఎవరైనా రక్తం చిందించాలి, ఏడవకూడదు. అందరూ మా అమ్మ నాన్న చనిపోయారు అంటున్నారు, అది నిజమేనా?
చనిపోయిన వాళ్ళంతా ఈ చెక్కలు బతికే ఉంటారని మా అత్తయ్య చెబుతుంటుంది. మరి చెక్క పాడైపోతే ఎలా? మన దేశంలో చాలా మంది ఈ విషయం నమ్మరు. మన వాళ్ళు జనాలను కాపాడడం కోసం చనిపోయారు, అందుకని వాళ్ళు ఇందులో ఉండరు. కానీ మన దేశపు గాలిలో ఉంటారు. వాళ్ళ చావుకి బాధపడకూడదు, త్యాగం చూసి గర్వించాలి. నువ్వు పెద్దవాడయ్యాక జియాహుని సొంతం చేసుకున్నావు. అమ్మా నాన్న కోరిక నెరవేరుద్దాం. మా అన్నయ్య కూడా మా అమ్మ నాన్నలాగా ఏదో ఒక రోజు నన్ను వదిలేస్తాడా? ఎప్పటికీ వెళ్ళడు. ఎప్పటికీ నాతోనే ఉండి నన్ను కాపాడుతాడా? కాపాడుతూనే ఉంటాడు. భవిష్యత్తులో ఏం జరిగినా సరే. ప్రమాణం చెయ్యి. గ్రామ ప్రజలారా, నా పేరు క్షూము. ఇప్పుడు మా కుటుంబం ప్రమాదంలో ఏమీ లేదు. నా పేరు షూ. నేను అనాథని కాదు. నా పేరు షియో. మిత్రమా, రాజభవనం నుండి తిరిగి వచ్చినప్పటి నుంచి ఏదో ఆలోచనలో పడిపోయా? మహారాజు గారు ఇంకా మీ కుటుంబంపై అనుమానపడుతున్నారా? అదేం లేదు. ఆయన నిన్ను చూసి గర్వపడుతున్నారు. పూర్వీకులకు సంబంధించిన ఎన్నో జ్ఞాపకాలని కాపాడావు కదా రాజమందిరంలో జరిగిన అగ్ని ప్రమాదం నుండి. అదంతా మీ అన్నయ్య గారు చేసిన త్యాగం. వాటిని కాపాడడం కోసం ప్రాణాలు కూడా వదిలేశారు. ఏది ఏమైనా సరే ఇలా ఉండడమే క్షేమం. లేదంటే యువరాణి రక్షణ కోసం మహారాజు గారు సైన్యాన్ని పంపించేవారు కాదు. తను వచ్చేసిందా? అవును. అయితే నువ్వు వెళ్ళి తన్ని రమ్మని చెప్పు. ఇక్కడికి రమ్మని చెప్పనా? అవును, ఇక్కడికి. సరే, నేను వెళ్తున్నాను. విచిత్రంగా ఉంది. మా సోదరి తండ్రి ఎంతో గొప్ప ఆచార్యులు, కానీ ఆయనకు సంబంధించిన సమాచారం లేదు. మీరు నన్ను వదిలేయాలి. నేను మీకు రుణపడి ఉన్నాను, కానీ మీ కూతురిని నేను పెంచాను. అయినా మీకు తృప్తి కలగడం లేదా? దీని వెనక ఏదో రహస్యం ఉంది. అదేంటనేది తెలుసుకోవాలి. ఏంటి ఇలా వచ్చావు? ఎక్కడికో వెళ్ళారని చెప్పారు. ఇప్పుడే రాజభవనానికి తిరిగి వచ్చాను. నువ్వు గ్రంథాలయంలో ఏం చేస్తున్నావు? కొన్ని పుస్తకాల కోసం చూస్తున్నాను. సైన్యాన్ని గొప్పగా నడిపించడం కోసం ఉపయోగపడే పుస్తకాలా? ఈ ప్రదేశంలో ఉండేవన్నీ కూడా పూర్వీకులకు సంబంధించిన జ్ఞాపక చిహ్నాలు. ఇవన్నీ మధుర జ్ఞాపకాలు. నీకు కావాల్సినవన్నీ అక్కడున్నాయి. ఆచార్య, మిమ్మల్ని ఒక ప్రశ్న అడగాలి. ఏంటది? అడుగు. మీరు నిజం చెప్పండి. మా సోదరి సొంత తండ్రి నిజంగా గొప్ప ఆచార్యులా? ఆయన జన్మ నక్షత్ర రాయి అంచనాల వల్ల మహారాజు గారు ఎన్నోసార్లు అపాయాల నుంచి బయటపడ్డారు, కానీ వారు అనుకోకుండా చనిపోయారు. అందువల్ల చుయ్యిని దత్తత తీసుకుని మీ నాన్నగారు పెంచారు. ఆచార్యులు చేసిన త్యాగానికి ఇది ఒక రకంగా రుణం తీర్చుకోవడం లాంటిది. మీకు ఈ అనుమానం ఎందుకు వచ్చింది అసలు? అది అంత సందేహం అయితే చెప్పొద్దులే. ఆగండి, నా అనుమానం తీర్చండి. ఇక్కడికి నేను ఆ గొప్ప ఆచార్యుల గురించి సమాచారం కోసం వచ్చాను. ఆచార్యులకి మీరు ప్రియమైన శిష్యుడు కాబట్టి ఆయన ఎలా చనిపోయారో చెప్పగలరా? ఒకసారి ఆచార్యులు నాతో చెప్పారు, మనుషులు కనుక జన్మ నక్షత్ర రాయిని ఉపయోగిస్తే దానికి తగిన ప్రతిఫలం చెల్లించాలి అని. నాన్సాంగ్ యుద్ధ సమయంలో మనకి న్యాయం చేయడం కోసం అప్పుడు ఆచార్యుల వారు పరిస్థితుల్లో విప్లవాత్మకమైనటువంటి మార్పు తెచ్చారు. తనకున్న శక్తినంతా వాడారు, చివరకు ప్రాణాలతో సహా. అందుకని
మళ్ళీ చూయు అలాంటి సాహసం చేయకూడదని ఆయన కోరుకున్నారు. కొన్ని విపత్కర పరిస్థితుల కారణంగా జన్మ నక్షత్ర రాయి ఇంకా తన శరీరంలోనే ఉండిపోయింది. నా సోదరికి అలాంటి పరిస్థితి మాత్రం రానివ్వను. ఆచార్యుల వారి వారసత్వాన్ని నేను కూడా కాపాడాలి. దురదృష్టవశాత్తు సోదరుపై దాడి చేసిన వాళ్ళు ఎవరో కూడా కనిపెట్టలేకపోయా. అసలు దాడి చేసిన వాళ్ళ లక్ష్యం ఏంటో అర్థం కావట్లేదు. ఇలా చూడు, నేను ఎంతో శ్రమించి నిజమేంటో కనిపెట్టగలిగాను. నేను ఇక్కడే ఉంటాను. మీరేం చెప్పాలనుకుంటున్నారో చెప్పండి. ఇలా రా. నేను రాను. రమ్మంటున్నాను కదా. నువ్వు పిలిస్తే నేను వస్తాననుకుంటున్నావా? ధైర్యం ఉంటే నువ్వేరా. సరే అయితే వస్తున్నాను. విడాకుల పత్రం ఇలా ఇవ్వు. నువ్వు అడిగితే నేను ఇచ్చేస్తాను అనుకుంటున్నావా? ఇప్పుడే చెప్తున్నాను, నేను కనిపెడతాను. 1 నెలలో నీ మోసం మొత్తం సాక్ష్యాలతో బయట పెడతాను. అప్పుడు నువ్వెంత మోసగాడివో అందరికీ తెలుస్తుంది. అప్పుడు నేను హాయిగా బయటకు వెళ్ళిపోతాను. 1 నెలలోనా? కేవలం 30 రోజుల్లో. ఎందుకు నువ్వు తిరిగొచ్చావు? నాతో ఉండడం నీకు ఇష్టం లేదు కదా? నా కోసం ఎందుకు పరిగెత్తుకుంటూ రాజభవనానికి వచ్చావు? మరి నువ్వెందుకు అలా చేసావో చెప్పు. నన్ను రెచ్చగొట్టావు, అందుకే అలా రావాల్సి వచ్చింది. మీ నాన్నగారి గనక చెప్పుండకపోతే నువ్వు తిరిగొచ్చేదానివా? ఇప్పుడు నువ్వు కావాలనుకుంటే వెళ్ళిపోవచ్చు, ఎక్కడికైనా వెళ్ళొచ్చు. నిన్ను నేను బలవంతం చేయను. లేదు, ఏ కారణం లేకుండా నేను వెళ్ళిపోతే మా నాన్నగారు ముందు నన్ను నిందిస్తారు. ఏవండి, ఈ గుడ్డతో మీ వీపు రుద్దమంటారా? అవసరం లేదు, నువ్వు వెళ్ళొచ్చు. ఈ వైపు. నువ్వు నన్ను ఏవండి అని పిలుస్తున్నావు సరే, అసలు నీ మనసులో ముందు నన్ను నీ భర్తగా భావిస్తే బాగుంటుంది. అది మీకు తెలియదు కదా, నాదేమంత సున్నితమైన హృదయం కాదు. నేను చేసిన తప్పులు దయచేసి క్షమిస్తారా? నన్ను పూర్తిగా మన్నిస్తారా? మీరు నన్ను వెళ్ళమన్నారు సరే, మా నాన్నగారు నన్ను తిరిగి ఇక్కడికి పంపించారు. మీరు ఇలా చేస్తే నేను చాలా బాధపడతాను. సరే, నేను మీ భుజాలు నొక్కుతాను. ఈ వైపు. మీ చేయి పైకెత్తండి. అమ్మా, అయ్యో, ఏంటి ఇలా ఉన్నారు? మీ చెవులు ఎర్రబడ్డాయి. జ్వరం వచ్చిందా ఏంటి? ఇంకొకరు నాకు సేవ చేయడం నాకు నచ్చదు, నువ్వు వెళ్ళిపో. ఎందుకు అలా అంటున్నావు? నేను నీ ఒళ్ళు నొక్కుతున్నప్పుడు నువ్వు సౌకర్యంగా భావించావుగా. ఏం తెలుసు నీకు? నువ్వు ఒక పిచ్చిదానివి. ఏంటి, నేను పిచ్చిదాన్నా? మిత్రమా, ఏమైంది? ఎందుకు చేస్తున్నావు? ఆ పిచ్చిది నా శరీరం మీద ఎక్కడెక్కడో తాకుతుంది. మంచిదే కదా, తన బాధ్యతలు తనకి ఇప్పుడిప్పుడే అర్థమవుతున్నాయి. మీ ఇద్దరి మధ్య అనుబంధం పెరగడానికి ఇదే మంచి అవకాశం. అనుబంధమా? తను నన్ను నమ్మడం లేదు. నేను మోసం చేశానని 4 రోజుల్లో సాక్ష్యాలు సంపాదిస్తానంటుంది. అయ్యో, తన ఉద్దేశం అది కాదు. లేదంటే ఇంటి నుండి ఎందుకు తిరిగి వస్తుంది? వాళ్ళ నాన్నగారు చెప్పారు కాబట్టి. ఇది కనిపిస్తున్నంత సులభం కాదు. మిత్రమా, అన్నట్టు కొత్త విషయం ఏమైనా తెలిసిందా? ఈరోజు రాజభవనానికి వెళ్ళాను. సైన్యాన్ని నడిపించే వ్యక్తులుగా 2 చూపించి వాళ్లలో ఒకరిని ఎంచుకోమన్నారు. అందులో పేర్లు రాసిపెట్టలేవు. ఆ పేర్లు షున్ మరియు నింగ్ల్ అనుకుంటున్నాను. మరి ఎవరిని నువ్వు అనుకున్నావు? ఎవరిని అనుకోలేదు. మహారాజు వైఖరి సందేహంగా ఉంది. ఇది మనం నిర్ణయం తీసుకునే సమయం కాదు. మీరు చాలా తెలివైన వాళ్ళు. ఇది మనకు సంకట పరిస్థితి. ఈ సమయంలో మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. ఈ స్థితి మనం తప్పించుకోలేం. మహారాజు యువరాణిని నాకు భార్యగా పంపారు, సంబంధాలు మెరుగుపరుచుకోవడం కోసం. కానీ నా స్థానంలోకి షన్ని తీసుకురావడానికి ఆయనకి ఎక్కువ సమయం పట్టకపోవచ్చు. షన్న? కానీ అతను కవితలు పద్యాలు మాత్రమే రాయగలడు కదా. అతనెలా సైన్యాన్ని ముందుండి నడిపించగలడు? చెప్పడం కష్టం.
అయ్యో చాలా నీచుడు. తుండు గుడ్డ నా పైన విసిరి వెళ్ళడానికి ఎంత ధైర్యం? ఈరోజు రాజభవనంలో ఏదో జరిగిందని తెలిసింది. నాన్నగారు నిన్ను బలవంతంగా పంపించారట. నీకిష్టం లేకపోతే చెప్పు, నేనేదో ఒకటి చేస్తా. ఆ సమయంలో నాకు కోపంగా అనిపించింది. కానీ తనని విడిచి వెళ్తున్నప్పుడు నేను నిజంగా భరించలేకపోయాను. అసలు నాకు అనిపించిన ఆ భావన నిజమో కాదో అనేది నేను ముందు తెలుసుకోవాలి. ఏంటి? నేనేం చూశానంటే, వద్దు, ఇప్పుడు నేను చూసిన కళ గురించి నా సోదరుడికి చెప్తే ఆ సాహసం నన్ను చేయనివ్వడు. నాకు తెలియకుండా ఆయన ఎవరో అమ్మాయితో సరసలాడుతున్నాడు. ఇలా నిజంగా జరుగుతుందా? నీకు నా సహాయం కావాలా? వద్దు, ఇలాంటి విషయాలని నేను పరిష్కరించుకోగలను. సోదరి, దయచేసి నన్ను పరాయివాడిగా చూడొద్దు. అసలు ఈ రోజు నేను ఇక్కడికి నిన్నొక విషయం అడుగుదామని వచ్చాను. ఏంటది? నాన్నగారు సైన్యం నడపడం కోసం నా వ్యూహం అడిగారు. నింగ్తో పాటు సరితుకి ఏదో ఒక పదవి నాకు ఇవ్వాలని భావిస్తున్నారు. అయితే ఇది మంచి విషయమేగా. నాకు నమ్మకం లేదు, అయినా నా గురించి నీకు బాగా తెలుసు కదా. ఇలాంటి అధికార పదవిలో బందీ అవడం నాకు అసహ్యం. గతంలో ఒకటే అనుకునేవాడిని, నా సోదరిని తీసుకుని రాజభవనానికి దూరంగా ఎక్కడికైనా వెళ్ళాలని. నీ వింత జబ్బు గురించి ఎవరికీ తెలియనంత దూరం. కానీ ఇప్పుడు చూస్తుంటే ఇక్కడ నువ్వు చాలా సంతోషంగా ఉన్నావు అనిపిస్తుంది. ఇక నా అవసరం నీకు లేదు. ఉన్నట్టుండి ఏం చేయాలో నాకు అర్థం కావట్లేదు. ఎందుకు అలా ఆలోచిస్తున్నావు? మనిద్దరం ఒకరినొకరం జాగ్రత్తగా చూసుకోవాలి. అలా అని నువ్వు వేరే పనులేమీ చేయకుండా ఉంటే ఎలా? ఇప్పుడు రాజభవనంలో పరిస్థితి చాలా గందరగోళంగా ఉంది. నేను తిరిగి వెళ్ళలేనేమో అనిపిస్తుంది. అందులో అడుగు పెట్టానంటే నువ్వు నన్ను నిజంగా అలా చూడాలనుకుంటున్నావా? ఈ అధికార వ్యవహారాలు నాకు అంతగా తెలియవు. కానీ నువ్వు కళాన్నైనా ఖడ్గాన్నైనా బాగా తిప్పగలవన్న నమ్మకం నాకుంది. నువ్వు కనుక రాజ్య వ్యవహారంలో తలదూరిస్తే ఎన్నో ఉన్నతమైన లక్ష్యాలు సాధిస్తావనిపిస్తుంది. సంతోషంగా 1000 సార్లు మద్యం సేవిస్తూ చివరికి ఒక మంచివాడుగా మిగులుతావు. అందుకని నువ్వు కంగారు పడొద్దు. నువ్వేం చేసినా సరే ఖచ్చితంగా నా ప్రోత్సాహం నీకు తప్పకుండా ఉంటుంది. సోదరి, నా కోరిక ఒక్కటే. సోదరి ఎక్కడుంటే నేను కూడా అక్కడే ఉండాలని. నేను పైకి ఏదైనా కింద పడినా నిన్ను మాత్రం కింద పడినవను. నువ్వు నన్ను ఓడిపోనిస్తావని ఎలా అనుకుంటాను? ఆచార్య, మీరు కాసేపు బయట వేచి ఉండండి. వాళ్ళ మధ్య సంభాషణ ఇంకా కొనసాగుతుంది. పర్వాలేదు. నువ్వు రాజకుమార్తో ఎప్పుడూ ఉంటుంటావు కదా, నాకు నిజం చెప్పు. ఇప్పటి వరకు రాజకుమారికి ఎన్ని కళలు వచ్చాయి? మొన్న వచ్చిన కళతో కలిపితే ఇప్పటికి మొత్తం 10. ఏంటి? అయితే నువ్వు తన్ని జాగ్రత్తగా చూసుకోవాలి. చెప్పింది అర్థమైందా? ఏది ఏమైనా సరే కల్లో జరిగిందంతా నిజ జీవితంలో కూడా జరిగి తీరాలి. ఒకవేళ కళ గనక మారిందంటే నేను కాదు కదా, ఎంత గొప్ప వైద్యుడైనా సరే తనని కాపాడటం కష్టం. తను ఇప్పుడు చాలా ప్రమాదంలో ఉంది. అర్థమైందా? డాక్టర్, మీరు ఇక్కడ ఉన్నారేంటి? యువరాజ్తో కలిసి నిన్ను చూడటానికి వచ్చాను. సరైన సమయానికి వచ్చారు. మిమ్మల్ని ఒక విషయం అడగాలి. షుయు కలిసిన తర్వాత ఒక రోజు నిజంగా నాకు ఎలాంటి కళ కూడా రాలేదు. నిజంగా అలా జరిగిందా? అదంతా కాకతాళీయం అనిపిస్తుంది. ఇంతకు ముందు ఒకసారి కూడా ఆచార్యులు ఇలాంటి పరిస్థితి గురించి చెప్పారు. రాక్షస శక్తిని క్రూరత్వం అధిగమిస్తుందని చెప్తే నేను విన్నాను. జనమంతా అంటూ ఉంటారు అతను 1000 మందిని చంపి ఉంటాడని. కారణం అదే అయి ఉంటుందంటారా? నిజమేంటనేది నాకు తెలియదు. వాటికి సంబంధించిన పుస్తకాలు చదివాక నేను ఏదైనా చెప్పగలను. ఒకవేళ షుయు గనుక నీ కళని అధిగమించగలిగితే అది శుభవార్తే. అప్పుడు నిజంగా నేను అలాగే యువరాజు నీ గురించి ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. ఏమంటావు? నిజమే. మనం బయలుదేరదామా? జాగ్రత్తగా వెళ్ళిరండి. యువరాణి, కంగారు పడకండి. మీరు మామూలుగా ఈ సమయంలో రాజమాత గారు నిద్రపోతారంట. నేను మీకోసం కనుక్కున్నాను. రాత్రిపూట మనం నడుస్తున్నప్పుడు రాజభవనంలో జాగ్రత్తగా ఉండాల్సి వచ్చేది. కానీ ఈ భవనంలో పరిస్థితి ఏంటో తెలియట్లేదు. చూస్తుంటే రాకుమారి కళ్ళకి మేం కనిపిస్తున్నట్టుగా లేదు. ప్రణామాలు రాజమాత. నీ ప్రణామాలు నాకు అవసరం లేదు. ఎంతైనా యువరాణివి కదా. ఏదైనా అంటే వెళ్ళి మీ నాన్నగారితో చెప్తావు.
ఈ రోజు ఏదో చిన్న అపార్థం వచ్చిందంతే. అందుకు దయచేసి నన్ను క్షమించండి. నిన్ను క్షమించటానికి నేనెవర్ని? ఈ భవనం యొక్క బాధ్యతంతా షూయుదే. కాని అతడు నీ పట్ల ఆకర్షితుడయ్యాడు. ఎంతో గౌరవంగా ఉండేవాడు. నీకోసం మోకాళ్లపై కూర్చుని శిక్షకు కూడా సిద్ధపడ్డాడు. ఏంటి? ఈ భవనంలో ప్రతి ఒక్కరికి తెలుసు. ఈ విషయం నీకింకా తెలీదా? తన తల్లిదండ్రులు చనిపోయినప్పటి నుంచి తనని వాళ్ళ అన్నయ్యని ఏ లోటు రాకుండా నేనే పెంచాను. మొదటిసారిగా నా ఆజ్ఞని తిరస్కరించాడు. నీలో ఉన్న ప్రత్యేకత ఏంటి అనేది నాకైతే అర్థం కావటం లేదు, ఎంత ప్రయత్నించినా సరే. నన్నేం చేయొద్దు, క్షమించండి. నేనే. నువ్వా? ఏంటి ఇంత రాత్రిపూట? మీకు జాగ్రత్త మరీ ఎక్కువ అనుకుంటా. ఇది రాజధాని నగరం, దేశ సరిహద్దు కాదు. నువ్వెందుకు వచ్చావు? మోకాళ్ళ పైన కూర్చుని శిక్ష కోసం ఎందుకు సిద్ధపడ్డారు? ఎందుకు తలుపులు మూసేస్తున్నారు? మీరు నిజం చెప్పే వరకు నాకు నిద్ర పట్టదు. లేదా నేను మీకేదో రుణపడినట్లు అనిపిస్తుంది. నేను మోకాళ్ళపై కూర్చుంటే నీకేంటి? నా బాధ ఒక్కటే, అత్తయ్య గారు కోపడతారని. అత్తగారు కోపడతారని కంగారు పడుతున్నారా? అయితే నేను ఆవిడకి కోపం తెప్పించనులే. మాట్లాడడం అయిపోతే ఇక నువ్వు వెళ్ళొచ్చు. లేదు, నాకు ఇంకొక ముఖ్యమైన పని ఉంది. లోపలికి రావచ్చా? మీ చెవిలో ఒక రహస్యం చెప్తాను. వద్దు. కృతజ్ఞతలు. ఏం వెతుకుతున్నావు? ఇక్కడేం లేదు కదా. చాలా నిరుత్సాహానికి గురైనట్లున్నావు. కొద్దిగా. లేదు 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 లేదు. సైనిక శిబిరంలో జరిగింది ఒక పొరపాటు అంతే. మా అన్నయ్య చెప్పేవారు, మంచివాళ్లు కొన్ని నియమాలు పాటించాలని, యవ్వనంలోకి వచ్చాక ఉడుకు రక్తం ఉప్పొంగిన శృంగార కోరికలకు దూరంగా ఉండాలని. అంతే. చాలా సంతోషంగా ఉంది. మీ అన్నయ్య చాలా అర్హతలు ఉన్నవారు కదా. ఆయన గొప్పవారని కూడా విన్నాను. ఆయన ఎక్కడున్నారు? చనిపోయారు. చనిపోయారా? ఇక నువ్వు వెళ్ళొచ్చు. అయ్యో, నీ మంచి కోసమే ఇదంతా చేస్తున్నాను. తప్పుడు ఉద్దేశాలతో ఉన్న ఆడవాళ్ళ చేతుల్లో పడి మీ భవిష్యత్తు నాశనం చేసుకుంటారని. సంతోషం, ఇప్పటికైనా వెళ్ళు. నీ ఉద్దేశం ఏంటి? నాకు కూడా తప్పుడు ఉద్దేశాలు ఉన్నాయని నువ్వు అనుకుంటున్నావా ఏంటి? అసలు నేను నీతో ఉన్నప్పుడు కళ ఎందుకు రాలేదు అని తెలుసుకోవడానికి ప్రయత్నిస్తున్నాను. మీ నాన్నగారు నన్ను జాగ్రత్తగా గమనించమని నీకు చెప్పారు కదా. నీకెలా తెలుసు? నిజం చెప్పు, ఇంకా మీ నాన్నగారు ఏం చెప్పారు? పెద్దగా ఏం లేదు, కేవలం అయ్యో, నేను ఆయనతో సవాలు విసిరి మరీ వచ్చాను. నెల రోజుల వ్యవధిలో మీతో విడాకులు తీసుకోవడానికి సాక్ష్యం సేకరిస్తాను. అంతేనా? అంతే. ఇంకేం లేదా? లేదు. ఇప్పుడు నేను అయ్యో ప్రమాణం చేస్తున్నాను, ఇక మీదట పొరపాట్లు చేయను.
మహారాజు ఆజ్ఞకి వ్యతిరేకంగా వెళ్ళను. ఇప్పుడు చెప్పు, నెల రోజులు నీకు ఎలా సహకరించాలి? మీరు సహకరిస్తారా? నిజంగానా? నేను ప్రమాదాన్ని నా వైపు తిప్పుకుంటాను. నా కుటుంబానికి మాత్రం నీ వల్ల చెడు జరగకూడదు. కంగారు పడకండి. మీ కుటుంబానికి నేనేం చెడు చేయను. వ్యక్తిగత జీవితాన్ని, ప్రజా జీవితాన్ని నేను వేరు చేసి చూస్తాను. నా దృష్టిలో అవి వేరు వేరు. సరే, అయితే వెళ్ళి పడుకో. మీరు నన్ను మళ్ళీ పంపించేస్తున్నారా? ఇప్పుడే కదా సహకరిస్తానన్నారు. ఎప్పుడు నా వెనకే ఉంటానన్నారు కదా. ఒక నెల రోజులు మాత్రమే కదా, సరేనా? నెల రోజులా? మీరు కంగారు పడకండి. మీకు ఇబ్బంది కలిగే పనేం చేయను. నేను పూర్తి ఏర్పాట్లతో వస్తాను. మళ్ళీ తిరిగొస్తే నీ కాళ్ళు విరగొడతాను. షోయో, నిద్రపోతున్నావా? నాకొక నిజం చెప్పు. నీకెప్పుడు పీడకలలు రావా? శత్రువులని చంపుతున్నట్లు? అయ్యో, నిజంగా నువ్వు పడుకున్నావా? అయితే నువ్వు కూడా అందరిలాంటి వాడివే అన్నమాట. మరి నా పీడకలని ఎలా దూరం చేస్తావు?说什么惹你生气了？那句话能哄你回家？怕下雨打湿你头发。要怎么才是温柔啊？我睡不醒的小尾巴，捂着嘴舌头头上吗？张牙舞爪的你啊，一条粘人小尾巴，睡不着的小牵挂。晚霞爬过树枝啊，盛夏穿过绿篱笆，我想到你肩膀吗？却眼泪都是牵挂，我还能有什么办法？没办法，是春雨随的落下，那就这样吧，丢盔弃甲。说说洒洒，嘻嘻哈哈，像个甜蜜的童话。是春雨随的落下，那就这样。